నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 24, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం 6:08, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:07. ఈరోజు తిథి తదియ ఉదయం 7:06 వరకు. తదుపరి నక్షత్రము చిత్తా నక్షత్రము సాయంత్రం 4:12 వరకు. అయితే తరువాత స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి సమయంలో మనకి 10:32 నుంచి రాత్రి 12:19 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం పూట 11:44 నుంచి మధ్యాహ్నం 12:32 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నంలో 12:08 నుంచి 1:37 వరకు. యమగండ కాలం ఉదయం 7:38 నుంచి ఉదయం 9:08 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:32 నుంచి తెల్లవారి 5:20 వరకు. అమృత గడియలు ఉదయం 9:10 నుంచి 10:56 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికంగా కొంత శాంతి కలగడంతో పాటు దాన ధర్మాలు చేసే అవకాశం కనబడుతోంది. క్షేత్ర దర్శనం కూడా జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయాణాల్లో విజయాలు పొందుతారు. కుటుంబంలో సంతోషము, ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, ఈ 4 అంశాలలోనూ వారి రంగానికి తగినట్టుగా లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లాభాలు 4 వైపుల నుంచి వచ్చే అవకాశం ఉంది. రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాల కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఈరోజు మీకు అనుకూలంగా ఉండబోతోంది. సాధారణంగా భావోద్వేగాలు ఈరోజు మీరు నియంత్రించుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. గ్రహాల యొక్క అనుకూలత 83%గాను, గ్రహాల యొక్క వ్యతిరేకత 17%గానే కనబడుతోంది. మీ యొక్క లక్కీ కలరు పసుపు రంగు. ఏదైనా పని మీద కానీ, ఏదైనా డెసిషన్స్ తీసుకోవడానికి కానీ, ఏదేనికైనా సరే పసుపు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ పాలను కానీ లేదా బెల్లాన్ని కానీ అక్కడ స్వామివారికి నివేదించినట్టయితే కనుక, అది అమ్మవారికి నివేదన చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందొచ్చు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గోచార ఫలితాలు, గ్రహస్థితులు, సూచనలు. నమస్తే.